వెల్కమ్ టు ది లియో. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీలకు వెన్నుముక్క తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోను టీడీపీ పార్టీ అని చెప్పి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా పార్టీలో ఉన్నది. ఎందుకంటే దాదాపు 50 నుంచి 60% బీసీలకే అధిక ప్రాధాన్యం ఇచ్చేటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి 3 ఎమ్మెల్సీ స్థానాలకైతే నిన్న అధిష్టానం పేర్లు ఖరారు చేసింది. వాస్తవానికి పార్టీలో ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు పవర్లో లేకపోవడం, ఆ సమయంలో కష్టపడిన వాళ్ళు కావచ్చు, లేదా మొన్న పొత్తులో భాగంగా కొంతమంది సీట్లు త్యాగం చేసిన వాళ్ళు కావచ్చు, ఆశావాహులు అయితే ఉన్నమాట వాస్తవం. అయితే చంద్రబాబు గారు మరొక్కసారి ఇది బీసీల పార్టీ అని నిరూపిస్తూ బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ నిన్న 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖరారు చేశారు. వాస్తవానికి 5 స్థానాలలో 1 జనసేన కేటాయించారు. దాని నుంచి నాగబాబు ఆల్రెడీ నామినేషన్ కూడా వేయడం జరిగింది. సో మరొకటి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం జరిగింది. ఇక మిగిలిన 3 స్థానాలకు గాను బీటీ నాయుడు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉండి మరొకసారి అవకాశాన్ని పొందినటువంటి వ్యక్తి బీటీ నాయుడు. ఫస్ట్ నుంచి కూడా పార్టీ పట్ల అంకిత భావంతో ఉండటంతో పాటు పార్టీకి బలమైన కీలకమైనటువంటి సమయంలో బలంగా పనిచేసినటువంటి వ్యక్తి. సో మరొకసారి ఆయన మీద చంద్రబాబు గారు అయితే నమ్మకం ఉంచారు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇక బేదార్ రవిచంద్ర ఆల్రెడీ 2015లో ఎమ్మెల్సీగా చేశారు. అందరి మనిషిగా పేరున్నటువంటి వ్యక్తి. గతంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన అనుభవంతో పాటు జిల్లా రాజకీయాల్లో కూడా కీలకంగా చక్రం తిప్పినటువంటి వ్యక్తి. అక్కడ బేసిక్గా అక్కడ విభేదాలు ఉన్నప్పటికీ కూడా బేదార్ రవిచంద్ర విషయంలో అందరూ ఏకతాటి మీదకి వస్తారు. సో అలాంటి బేదార్ రవిచంద్రకి అయితే మరొకసారి చంద్రబాబు గారు గుర్తింపునిచ్చారు. ఈయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో కావలి గ్రేష్మ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు అయితే కావలి గ్రేష్మకు ఆల్రెడీ మొన్న నామినేటెడ్ పదవుల్లో కూడా ఒక పదవి ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆల్రెడీ ప్రతిభా భారతి ఈవిడ వీళ్ళ తల్లిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు స్పీకర్గా పనిచేశారు, శాసనసభకు స్పీకర్గా పనిచేశారు. అలాగే కావలి గ్రేష్మ కూడా మొదటి నుంచి పార్టీలో బలంగా పనిచేసింది. కీలక సమయంలో మహిళల తరపు నుంచి బలంగా వాయిస్ వినిపించినటువంటి నేత, అధికార ప్రతినిధిగా కూడా ఉంది. సో ఆవిడికి కూడా అవకాశం కల్పించారు. మొత్తంగా 3 స్థానాలలో 2 బీసీలకు 1 ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించడంతో మరొక్కసారి ఇది బీసీల పార్టీ అని చెప్పి, అలాగే బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. కొద్దో గొప్ప అసంతృప్తులు ఉన్నమాట వాస్తవం. వాటిని నామినేటెడ్ పదవుల ద్వారా అయితే చేస్తారు. వాస్తవానికి వర్మ పిఠాపురం నుంచి వర్మతో పాటు దేవినేని ఉమామహేశ్వరరావు వీరిద్దరికీ అవకాశం వస్తుందని చాలామంది భావించారు. బట్ మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏముందో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఈ దఫా వారిని అయితే తీసుకోలేదు. బట్ కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులతో పాటు భవిష్యత్తులో రాజ్యసభ పదవులు కూడా ఉన్నాయి. సో మరి వాటిలో ఏమన్నా ప్రాధాన్యం కల్పిస్తారా అనేది చూడాలి. సో దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. బీసీలకు పెద్దపీట, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ. 2 బీసీ 1 ఎస్సీకి అవకాశం. బీటీ నాయుడు, బేదార్ రవిచంద్ర, కావలి గ్రేష్మకు టికెట్లు ఖరారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలకు సమతూకం పాటించిన చంద్రబాబు గారు ఏ విషయంలోనైనా సరే ప్రాంతాలతో పాటు సామాజిక సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు అనటానికి ఇదే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో 3 ప్రాంతాలలో ఏ ప్రాంతానికి అన్యాయం జరగనివ్వలేదు. అంటే ప్రాంతాల వారీగా ఎక్కడా కూడా విభేదాలు వచ్చే పరిస్థితి రానివ్వలేదు. ఇదే సమయంలో బీసీలకు పెద్దపీట వేస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక కావలి గ్రేష్మకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువ నేతకు సీటు కేటాయించడంతో ఇటు యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలి అన్నదానికి నిదర్శనంగా కావలి గ్రేష్మని చెబుతూనే బడుగు బలహీన వర్గాలకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, కష్టపడిన వారిని గుర్తిస్తుంది అనడానికి ఈరోజు కావలి గ్రేష్మను తీసుకురావడమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బలహీన వర్గాలకు పెద్దపీట, ప్రాంతాల నడుమ సమతూకం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పాటించిన ప్రధాన కొలమానాలు ఇవే. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నడుమ సమతూకం పాటిస్తూ చంద్రబాబు గారు ఎమ్మెల్సీ అభ్యర్థులను అయితే ఖరారు చేశారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలలో 2టిని బీసీకి కేటాయించి ఒక స్థానాన్ని మాత్రం ఎస్సీ మహిళలకు కేటాయించారు. అందులో బీసీ అంటే బీటీ నాయుడు, బేదా రవిచంద్ర, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కావాలి గ్రేష్మకి ఇచ్చారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో వీళ్ళ రాజకీయ నేపథ్యం మనం పరిశీలిస్తే కావాలి గ్రేష్మ అందరినీ కలుపుకునేలే మనస్తత్వం ఉన్నటువంటి కావాలి గ్రేష్మకు ఈరోజు అదే కలిసి వచ్చిందని చెప్తున్నారు. గతంలో ఉమ్మడి నెల్లూరు పార్టీలోకి యువరక్తాన్ని తీసుకురావాలనే ఆలోచనతో పాటు ఎస్సీ మహిళకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో శ్రీకాకుళానికి చెందినటువంటి కావాలి గ్రేష్మకి అయితే అవకాశం ఇచ్చారు. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి బలంగా గళం వినిపించడంతో పాటు మహానాడు సభలో వైసీపీ నేతలను సవాల్ చేస్తూ తొడగొట్టి ఆ రోజు కొంచెం సంచలనమే రేపారు. సో అప్పట్లోనే కావలి గ్రేష్మకు తెలుగుదేశం పార్టీలో ఒక హైప్ కూడా రావడం జరిగింది. సో ఈ సమీకరణాలన్నింటినీ చంద్రబాబు గారు పరిగణలో తీసుకున్నారు. ఇక వాళ్ళ తల్లి ప్రతిభా భారతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. అయితే వాస్తవానికి కావలి గ్రేష్మ గత ఎన్నికల్లో రాజాం నుంచి టికెట్ ఆశించారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు గారు అయితే టికెట్ అయితే కేటాయించలేకపోయారు. అందుకు గాను ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి దాన్ని సమన్ చేశారు. అయితే మొన్న జరిగినటువంటి నామినేటెడ్ పదవుల్లో ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్గా ఆల్రెడీ కావలి గ్రేష్మను కూడా నియమించడం జరిగింది. బహుశా ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవిని వేరొకరికి అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రేష్మ ఎమ్మెల్సీ కాబోతున్న నేపథ్యంలో వేరొకరికైతే ఇచ్చే అవకాశం ఉంది. ఇక కలిసి వచ్చిన కలగోలు పని బేదా రవిచంద్ర తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి విజయుడిగా ఉంటున్నటువంటి వ్యక్తి. ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పాటు ఉమ్మడి గతంలోనే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక నెల్లూరు జిల్లాలో నేతల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వాటిని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపిన నేతగా పేరున్నటువంటి బేదా రవిచంద్ర ఆల్రెడీ 2015లో చంద్రబాబు గారు ఒకసారి ఎమ్మెల్సీకి అవకాశం కల్పించారు. ఇప్పుడు మరొకసారి చంద్రబాబు గారు బేదా రవిచంద్రకి అయితే అవకాశం కల్పించారు. ఇక బీటీ నాయుడు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉండి మరొకసారి ఆ స్థానాన్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ఇక పొత్తు ధర్మంలో భాగంగా జనసేన కేటాయించారు. ఆల్రెడీ నాగబాబు దాన్ని నామినేషన్ వేశారు. ఇక బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం కావాలి అని చెప్పి అడిగిన నేపథ్యంలో ఒకటైతే బీజేపీకి కేటాయించడం జరిగింది. సోము వీర్రాజుకు బీజేపీ ఈ ఎమ్మెల్సీ టికెట్ను ఇవ్వబోతుంది అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది చూడాలి. తాజాగా కొద్దిసేపటి క్రితం బీజేపీ అధిష్టానం ఎమ్మెల్సీకి అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. ఆల్రెడీ గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇది మొత్తంగా ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి 5లో 2 పొత్తు ధర్మంలో చెరొకటి ఇచ్చి 3 తెలుగుదేశం పార్టీ అయితే తీసుకోవడం. 3లో కూడా సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతాల మధ్య సమన్వయం చేసుకుంటూ 3 స్థానాలను అయితే కేటాయించారు. ఇప్పుడు బీసీలకు చంద్రబాబు గారు పెద్దపీట వేయటం పట్ల మరొకసారి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి రుజువైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.